తూప్రాన్లోని మాజీ మున్సిపల్ భవనం విలువైన ప్రభుత్వ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బడా నాయకులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. దీన్ని అడ్డుకుని తిరుగుతామని కాంగ్రెస్ పార్టీ బడా నాయకుల చెర నుంచి తూప్రాన్ మున్సిపాలిటీ 20 కోట్ల ప్రజల ఆస్తిని కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సింది పోయి వాటినే కాల్చేయాలనుకోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక మైనార్టీ సోదరుని దగ్గర ఖరీదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 1972 నుంచి 2024 వరకు కూడా గ్రామ పంచాయతీ రికార్డులో కానీ మున్సిపాలిటీ రికార్డులలో కానీ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, మున్సిపాలిటీ ప్రాపర్టీ అని చెప్పి రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, గ్రామ పంచాయతీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడున్నటువంటి మైనార్టీ సోదరుడు రాజా మహినుద్దీన్ గారు తప్పుడు సమాచారం ఎంఆర్ఓకి ఇవ్వడం వల్ల, ఎంఆర్ఓ గారు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల దాన్ని కోర్టులో వాళ్ళకు ఫేవర్గా చూపిస్తూ ఉంది. అంతకు ముందే సిద్దిపేట కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట కోర్టులో ఈ గవర్నమెంట్ ప్రాపర్టీగా, తూప్రాన్ మున్సిపాలిటీ ప్రాపర్టీగా, గ్రామ పంచాయతీ ప్రాపర్టీగా మనకు జడ్జిమెంట్ వచ్చింది. కానీ 2 సంవత్సరాల కాలంలో తప్పుడు సమాచారం ఇచ్చి మెదక్ కోర్టులో వాళ్ళకి ఫేవర్గా చేసే ప్రయత్నం జరిగింది. మరి ఇప్పుడు హైకోర్టుకి వెళ్తూ ఉన్నాం. హైకోర్టులో 72 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా ముందు పెడతాం, గ్రామ పంచాయతీ రికార్డ్స్ ముందు పెడతాం, మున్సిపాలిటీ రికార్డు ముందు పెడతాం. మరి అప్పుడు ఖరీదు చేసి ఇచ్చినటువంటి పేపర్ కూడా ముందు పెడతాం. మళ్ళీ రీఓపెన్ చేసి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ 20 కోట్ల ప్రాపర్టీని కాపాడడానికి నడుము బిగించి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచనలు కబ్జాలు చేయడం, గుండాయిజం చేయడం, బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, భూములు కబ్జాలు పెట్టడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. మేము వాళ్ళందరికీ కూడా తూప్రాన్ ప్రజలు మొన్ననే ఎలక్షన్లో బుద్ధి చెప్పిండ్రు. అయినా కూడా బుద్ధి రాకుండా ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టి వాళ్ళ మంత్రిని అజారుద్దీన్ గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పిఏ గారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న ఆర్డీఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది దాదాపుగా 20 కోట్ల ప్రాపర్టీని కబ్జా పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఈ ప్రాపర్టీ కాపాడుతాం, ఇది మున్సిపాలిటీ ప్రజలకే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమైనా కూడా 100% ఇది గ్రామ పంచాయతీ, ఇది మున్సిపాలిటీ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం వినాలి. ఎవరైతే కబ్జా పెడుతుండ్రో వాళ్ళందరూ కూడా చీపురు గేట్లతో తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.